ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. ఎండాకాలం కావడంతో పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఓటింగ్ సరళిని మా ప్రతినిధి రాముడు మనకు వివరిస్తారు. హైదరాబాద్ నగరంలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అనేక ప్రాంతాల్లో ప్రశాంతంగా కొనసాగుతుంది. 1-2 ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం మినహాయిస్తే మిగతా అంతా కూడా కొనసాగుతుంది. వాటన్నిటిని కూడా రీప్లేస్ చేశారు అధికారులు. హైదరాబాద్ ఎన్నికల అధికారి డిఈఓ రొనాల్డ్ రోస్ ఉన్నారు. సార్, ఏ విధంగా కొనసాగుతుంది సార్? అంటే ఇప్పుడు అన్ని చోట్ల కూడా చాలా పీస్ఫుల్గా మనం పొద్దున్న మాక్ పోల్ కానీ లేకపోతే మనకు యాక్చువల్ పోల్ కానీ స్టార్ట్ అయినాయి. ప్రజల దగ్గర నుంచి కూడా మంచి స్పందన ఉన్నాయి. అందరం కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్కు రావడం జరుగుతున్నాయి. సో ఈ మిగతా వాళ్ళు కూడా హూవర్ ఆర్ దేర్ ఓటర్స్ అందరూ కూడా దయచేసి వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఏమైనా ఈవీఎంస్ కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు వచ్చినట్టు తెలుస్తున్నాయి. వాటిని ఎట్లా రీప్లేస్ చేశారు? ఇన్ టైంలో పోలింగ్ స్టార్ట్ అయిందా సార్? మాక్ పోల్ అప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తే మా ఈసీఎల్ ఇంజనీర్స్ అక్కడే సెట్ చేసుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంస్ రీప్లేస్మెంట్ కూడా జరిగినాయి. బట్ ముందు నుంచే మేము ప్రణాళిక తయారు చేసుకుని వాళ్ళందరినీ కూడా ముందు పెట్టడం వల్ల అన్ని చోట్ల కూడా పోలింగ్ కరెక్ట్ టైంకి స్టార్ట్ అయినాయి. హైదరాబాద్ నగరంలో చాలా మంది విఐపీస్ కూడా వస్తుంటారు. వాళ్ళ రద్దీ ఉంటుంది, దాని ద్వారా కొన్ని ఇబ్బందులు అట్లాంటి వాటిని ఎట్లా ఫేస్ చేస్తున్నారు? అందరికీ పోల్ స్లిప్లు అందాయా? అంటే దాదాపు 94% వరకు మనకు హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ స్లిప్స్ మనకి ఇవ్వడం జరిగినాయి. సో అన్ని చోట్ల కూడా మనకు కొన్ని ఫెసిలిటీస్ బికాస్ ఆఫ్ మనకు వెదర్ కండిషన్స్ వల్ల మనకు షేడ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినాయి. సో బికాస్ అయితే కూడా పొద్దున పూట్ల వచ్చి చేస్తామని చాలామంది ఇప్పుడు ఆల్రెడీ మనకు చాలా చోట్ల క్యూస్ ఉన్నాయని మనం గమనిస్తున్నాము. సో ఐ హోప్ దట్ ఈసారి మంచిగా మనకు ఓటర్ టర్నౌట్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాం. అంటే రక్షణ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? మనం చూస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో స్టేట్ పోలీస్తో పాటు సెంట్రల్ బలగాలు కూడా ఉన్నాయి. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే డిపెండింగ్ ఆన్ ద క్రిటికాలిటీ అండ్ అదర్ థింగ్స్ మనకు ప్లస్ అవైలబిలిటీ ఆఫ్ ద సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ పోలీస్ వాళ్ళతో కూర్చొని అబ్జర్వర్స్ వాళ్ళతో కూర్చొని మనం డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ తయారు చేసుకున్నాం. దాని ప్రకారమే డిప్లాయ్మెంట్ జరిగినాయి. బట్ ఎవ్రీ పోలింగ్ బూత్కు ఒక యూనిఫామ్డ్ పర్సన్ ఉండేలాగా మేము చూసుకుంటున్నాం. ఏంటి సార్, అంటే ఫైనల్గా సిటిజన్స్కి ఏం చెప్తారు? మీరు ప్రతిసారి పోలింగ్ తక్కువగా అవుతుంది, ఇప్పుడు ఎట్లాంటి పిలుపునిస్తారు? ఇక్కడ ఏర్పాట్లు కానీ అదేవిధంగా క్యూ యాప్ కానీ ఇలాంటి అంశాలు వాళ్ళు ఏమేమి చూసుకొని వచ్చి ఓట్ చేయడానికి అవకాశం? అంటే ప్రజలందరం కూడా ఏం కోరుతున్నామంటే ఆల్రెడీ పోలింగ్ మొదలైనాయి, అరౌండ్ 2 hours అయిపోయినాయి. ఈవినింగ్ 6 గంటల వరకు మనకు టైం ఉన్నాయి. సో మీకు ఎప్పుడు వీలు పడుతుందో దయచేసి వచ్చేసి ఓటు వేయాల్సిన కోరుతున్నాను. మీకోసం అని ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ షేడ్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినాయి. మా వాలంటీర్స్ వీల్ చైర్తో పాటు కూడా ప్రతి దాంట్లో ఉన్నారు. సో వెరెవర్ ఇట్ ఇస్ ఎంత త్వరగా మీరు వచ్చి చేస్తారో అంత మంచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ. ఇది హైదరాబాద్ నగరంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాము. సిటిజన్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ ఎన్నికల అధికారి చెప్తున్నారు. మనం ఓటర్లు ఉదయం నుంచే కొన్ని ప్రాంతాల్లో అయితే నిత్యం రద్దీగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో నార్మల్గా కొనసాగుతుంది ఓటింగ్ అధికారులందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ ఓటు హక్కు వేయడం కోసం అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. మనం చూడొచ్చు కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పబ్లిక్ అయితే ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 45 లక్షల మంది ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ ఎన్నికల అధికారులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సిబ్బందికి సూచనలు సలహాలు ఇస్తూ ఓటింగ్ను ప్రశాంతంగా సాయంత్రం 6 గంటల వరకు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ జిల్లా పరిధిలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 TV, హైదరాబాద్. సో మనం చూస్తున్నాం తెలంగాణలో కూడా ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఓటర్లు మార్నింగ్ నుంచే క్యూ లైన్లలో వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఎక్సెప్ట్ హైదరాబాద్ మనం వేరే జిల్లాల్లో అయితే ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. ఇప్పటి వరకు పోలింగ్ కేంద్రాల దగ్గర అయితే అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. సిఓ వికాస్ రాజ్ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా అన్ని నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాలపైన గట్టి నిఘాని పెట్టారు. అలాగే పోలీస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ ను కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్నటువంటి గణాంకాల ప్రకారం తెలంగాణలో మార్నింగ్ 11 o'clock వరకు కూడా 23.4% పోలింగ్ అనేది నమోదైంది. ఇక మధ్యాహ్నంలో కాస్త మందకొడిగా సాగినప్పటికీ కూడా 3 తర్వాత నుంచి పోలింగ్ పర్సెంటేజ్ మరింత పెరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మార్నింగ్ నుంచి కూడా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. మార్నింగ్ మనం చూస్తే కిషన్ రెడ్డి, అలానే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా అందరూ కూడా వచ్చి ఓటు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఉన్నారు. ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఉన్నారు.